జనరల్గా శాపాలకు మన చరిత్రల శాపాలకు మళ్ళీ శాప విమోచనం ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంద్రుడి దగ్గరికి పోయి ఇంద్రుడిని అడుగుతారు, మరి అమ్మవారు పార్వతీదేవి శాపం ఇచ్చింది, మేము ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఏం లేదు మీకు ఎక్కడ శాపం ఇచ్చింది అమ్మవారు అంటే, మీరు అమ్మాయి జాతకాన్ని అంటే స్త్రీ జాతకాన్ని విశ్లేషిస్తున్నప్పుడు శాపం ఇచ్చింది. సో అందుకని మీరు ఏం చేయాలి అంటే, కలియుగంలో జాతకాన్ని విశ్లేషించేటప్పుడు మీకు కొన్ని ఇండికేషన్స్ వస్తాయి. ఏం ఇండికేషన్స్ వస్తాయి అంటే, ఉదాహరణ ఒక ఇంట్లో వంశస్థులు సూసైడ్ చేసుకోవడం, ఆ ఇంట్లో కాకి చనిపోవడం ఇంటి లోపల, అలాగే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కాకి వచ్చి ఆ వాహనాలకు కొట్టుకొని చనిపోవడం, అలాగే ఇంట్లో కానీ పొలంలో కానీ పాము చంపబడడం, నాగుపాము చంపబడడం, అలాగే ఇంట్లో పిల్లి చనిపోవడం, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ జాతకంలో అవి రిఫ్లెక్ట్ అవుతాయి. సిమ్టమ్స్ వాటి ద్వారా మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. అలాగే ఇంటి లోపలికి రెగ్యులర్గా గబ్బిలాలు రావడం, వీటి ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే వాళ్ళ లైఫ్ బ్యాడ్ అవ్వబోతుంది అని సిమ్టమ్స్. ఇవన్నీ మనకు జాతకంలో తెలిసేటువంటి సిమ్టమ్స్.